భారం కలిగినటువంటి దైవజనుణ్ణి ఇచ్చినందుకు. హల్లెలూయా. మీ కొరకు ప్రార్థించి కన్నీరు కార్చి ఆత్మీయంగా అభివృద్ధి పరచడానికి ప్రయాసపడుతున్న మంచి సేవకుడిని ఇచ్చినందుకు ఏం చెల్లించాలి? చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనకు మేలు చేశాడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకున్నప్పుడు దేవునికి ఏం చెల్లిస్తాం? మనం కృతజ్ఞత చెల్లిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టమని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి ఇంకోసారి గట్టిగా. కాబట్టి పశుప్రాయులు దేవుడు చేసినటువంటి మేలులను గ్రహించరట. దేవుడు చేసినటువంటి మేలును గ్రహించిన వారు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? సప్పగా అయిపోయింది ఏంటి? గట్టిగా చెప్పండి. ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటంటే, నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటే అది దేనికి గుర్తమ్మా? చెల్లించడం అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావు అంటే చెప్పాలి, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తే చెప్పాలి, అల్లే కాదు నేను చెప్పమన్నది, ఏం కలిగి ఉన్నట్టు? కృతజ్ఞత కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకునితో పాటు ఈ సేవా పరిచర్యలో ప్రయాసపడితే, కష్టపడితే, దైవ సేవకునికి ఒక కుడి భుజంగా, దైవ సేవకునికి ఒక సహకారముగా నీ ఉంటే చెప్పాలి, ఏం కలిగి ఉన్నట్టు? కృతజ్ఞత కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించాడు, పొలం పంటలను ఆశీర్వదించాడు, నీ పిల్లలకు మంచి జ్ఞానమునిచ్చాడు, నువ్వు చదువుకుంటుంటే నువ్వు మంచి మార్క్స్ తో పాస్ కావడానికి దేవుడు కృప చూపాడు. దీనికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఇచ్చినటువంటి జ్ఞానమునకు, నీకు ఇచ్చిన తలాంతుకు, నీకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదానికి దేవునికి నీవు చెల్లించేటటువంటి అర్పణను బట్టి తెలుస్తుంది. చెప్పాలి, నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నావని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు 6 రోజులు కాపాడబడ్డావు, 7వ దినమున కూడా అంత తెచ్చుకున్నావు, కానా పీనా సోనా అన్నావు అనుకో, ఏం కలిగి ఉన్నట్టు? కృతజ్ఞత లేనట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకులు మంచి మాట చెప్పారు. మొదట మంటగా ఉంటారు, ఆ తర్వాత కంటగా మారుతారు. మొదట ఉన్నటువంటి మంట, ఈ బేతేలు ఆరాధన కేంద్రమును ప్రారంభించిన నాడు ఉన్నటువంటి ఆ ఆత్మీయత అంతం వరకు ఉండగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని స్తుతించుట. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిలో దేవునికి 10వ భాగం తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టడము. చెప్పాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట, కేవలం ఆరాధనలో పాల్గొనడం మాత్రమే కాదు, ఆదివారం ఆరాధనకు రావడం మాత్రమే కాదు, నీ ఇంట్లో స్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు. రెండవ మాట ఏంటంటే, ఆయన నామమును ప్రకటన చేయాలంట. చెప్పాలమ్మా, ఎవరి నామమును? ఎవరైతే నీకు మేలు చేశారో, ఎవరికైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించావో ఆయన పేరును చెప్పాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో మనల్ని ఆదుకుంటారు, వారి పేరు మరొక చోట మరొకరికి మనం తెలియపరుస్తాం. ఫలానా వ్యక్తి నా దగ్గరికి రాకపోతే, ఫలానా వ్యక్తి నాకు సహాయం చేయకపోతే, ఫలానా వ్యక్తి నన్ను ఆదుకోకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు, నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాను అని చెప్తాం. కాబట్టి మనకు మేలు చేసింది ఎవరు? దేవుడు చేశాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించడం కాదు, ఆయన పేరును మనం ప్రకటించాలట. ఆయన పేరే పేరు కొంచెం గట్టిగా చెప్పండి.
ఏ పేరు ఆయన పేరు? యేసయ్య అనే పేరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు రక్షకుడు. యేసు ప్రభు సహాయం చేయవాడు. యేసు ప్రభు స్వస్థపరచువాడు. యేసు ప్రభు ఆదుకునేవాడు అని నన్ను ఆదుకున్నాడు, నిన్ను ఆదుకుంటాడని ఆయన పేరును ప్రకటన చేయాలంట. మూడో మాట చెప్పి ముచ్చటగా ముగించేస్తా. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడంటే, జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలంట? తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఇంతమంది సిద్ధం కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ గ్రామంలో చాలా మంది యేసు ప్రభువుని గురించి ఎరగని వారు ఉన్నారు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నారు. చాలా మంది ఆరాధనలో పాల్గొనకుండా ఉన్నారు. మీరు ఏం చేయాలంటే, మీ జీవితంలో యేసయ్య చేసినటువంటి ఆ ఆశ్చర్య కార్యములను జనములలో వెళ్ళి తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. కేవలం ఇది దైవ సేవకుల పని మాత్రమే కాదు, యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి పని. ఆయన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములను ప్రజలలో నువ్వు తెలియజేస్తే, జనములలో నువ్వు ప్రకటిస్తే, వారు కూడా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పుదాం గట్టిగా హల్లెలూయా. ఈ బేతేలు ఆరాధన కేంద్రముల నుంచి చాలా మంది శిష్యులు తయారు కావాలి. యేసు ప్రభు నామమును ప్రకటించేవారు కావాలి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మీరంతా జనములలో తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మీరేం కలిగి ఉన్నట్టు? కృతజ్ఞత కలిగి ఉన్నట్టు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. కాబట్టి ఈ సంవత్సరం పాటు కాపాడినటువంటి పరిచర్యను దేవుడు రానున్న దినాల్లో ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చును గాక, విస్తరింపజేయును గాక, అనేక స్థలాలకు వ్యాప్తి చెందును గాక. ఏ ఊరు అది? పాపన్నపేటకి వెళ్ళింది. ఆ తర్వాత శాపన్నపేటకు కూడా వెళ్ళాలి. దేవునికి పాపన్నపేటకి వెళ్ళింది, శాపన్నపేటకు వెళ్ళాలి. కాబట్టి నలుదిక్కుల ఈ పరిచర్య విస్తరించును గాక. సరిపోదు, నలుదిక్కుల పరిచర్య విస్తరించును గాక. దైవ సేవకుని ఇంకా అభిషేకంతో నింపును గాక. ఈ పరిచర్యలోంచి చాలా మంది దైవ సేవకులు లేచుదురు గాక. దేవుడు ఈ పరిచర్య ద్వారా భూలోకము తలక్రిందులు చేయును గాక. దేవుని బలమైన కార్యములు రానున్న దినాల్లో జరుగును గాక. మనం కళ్ళారా చూచుదుము గాక. దేవుడు మిమ్మును కూడా వాడుకొనును గాక. ఎవరిని యేసయ్య వాడుకుంటాడంటే, కృతజ్ఞత కలిగి ఉన్న వారిని దేవుడు వాడుకుంటాడు. మనం అందరం కృతజ్ఞత కలిగి ఉందుము గాక.